హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందీశ్వర ఫిట్నెస్. ఈ వీడియోలో నేను మీకు 10 ప్యాసివ్ ఇన్కమ్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డబ్బులు ఎలా సంపాదించాలి ఈజీగా, అంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. దాంతోపాటు మనం ప్యాసివ్ ఇన్కమ్ని ఎప్పుడైనా సరే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్యాసివ్ ఇన్కమ్ మీద ఉండాలన్నమాట. దాని గురించే ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. వారెన్ బఫెట్ ఉంటారు కదా, అతను కూడా ఎప్పుడు కూడా వాళ్ళంతా రిచ్ అవ్వడానికి కారణం ఏంటి? వాళ్ళు ఎప్పుడు కూడా ప్యాసివ్ ఇన్కమ్ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. అందుకే వాళ్ళు అంత రిచ్ అవుతారనమాట. కాబట్టి మనం కూడా ప్యాసివ్ ఇన్కమ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మనం కూడా ఆ విధంగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి మనకి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి నేను మీకు ఈ వీడియోలో 10 ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్కమ్ అనేది 2 టైప్స్ ఉంటుందన్నమాట. యాక్టివ్ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి? మనం ప్రతిరోజు యాక్టివ్గా మనం వర్క్ చేస్తే దాని నుంచి వచ్చే ఇన్కమ్నే యాక్టివ్ ఇన్కమ్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రతిరోజు జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఆ మంత్ అంతా 30 days వాళ్ళు జాబ్కి వెళ్తే వాళ్ళకి ఒక శాలరీ ఇస్తారు. అంటే ఆ వర్క్ చేశారు కాబట్టి వాళ్ళు 30 days అప్పుడు వాళ్ళకి శాలరీ వస్తుంది. దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. ఇప్పుడు వాళ్ళు వర్క్ చేయలేదనుకో, ఆ మంత్ వాళ్ళు కనుక ఆఫీస్కి వెళ్ళకపోతే వాళ్ళకి శాలరీ రాదు. అప్పుడు వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుందా? అవ్వదు. కానీ ప్యాసివ్ ఇన్కంలో అలా కాదు. మనం ఒక 1 month కష్టపడకపోయినా ఆల్రెడీ ఇంతకుముందు మనం కనుక కష్టపడి ఉంటే, హార్డ్ వర్క్ చేసి ఉంటే దాని నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది. దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అని అంటాం. మరి ప్యాసివ్ ఇన్కంలో కూడా మనకి 2 టైప్స్ ఉంటుంది. డిజిటల్ ప్యాసివ్ ఇన్కమ్గా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇవ్వండి 10 ప్యాసివ్ ఇన్కమ్ చెప్తానని చెప్పాను కదా. ఫస్ట్ వన్ వచ్చేసరికి డిజిటల్ ప్యాసివ్ ఇన్కమ్. అంటే డిజిటల్ నుంచి మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అలాగే నాన్ డిజిటల్గా కూడా మనం ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి డిజిటల్గా నేను మీకు 5 టైప్స్ చెప్తాను. 5 ఇన్కమ్స్ని ఎలా జనరేట్ చేసుకోవాలో డిజిటల్గా అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మీకు లాస్ట్లో కూడా మనీ ఎలా మనం సంపాదించుకోవాలి, ఎలా హార్డ్ వర్క్ చేస్తే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి తప్పకుండా. ఇప్పుడు వచ్చేసరికి డిజిటల్ ఇన్కమ్ చెప్తానని చెప్పాను కదా. డిజిటల్గా ఫస్ట్ మనం ఆన్లైన్లో ఎలా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి యూట్యూబ్ అంటే అమ్మో యూట్యూబ్లోకి రావాలా? ఇప్పుడు ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, ఫేస్ చూపిస్తూ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ కూడా క్రియేట్ చేసుకొని చాలామంది ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? యూట్యూబ్ ఇప్పుడు ఒక వీడియో కోసం మీరు కష్టపడ్డారు అంటే మానిటైజేషన్ అయిన తర్వాత చెప్తున్నాను నేను మీకు. ఆ వీడియోస్ కనుక మీరు నెక్స్ట్ మంత్ ఒక 1 month అంతా వీడియోస్ పెట్టారు. నెక్స్ట్ మంత్ మీకు కొంచెం పెట్టలేదు, టైం కుదరకో లేకపోతే ఏదైనా కానీ రీజన్స్ వల్ల మీరు వీడియోస్ పెట్టలేదు. కానీ లాస్ట్ మంత్ మీరు వీడియోస్ పెట్టున్నారు కాబట్టి ఆ వీడియోస్ మీద యాడ్స్ ప్లే అవుతాయి కాబట్టి దాని మీద వచ్చే ఇన్కమ్ని ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. అంటే మనం నిద్రపోతున్నా, ఏ వర్క్ చేయకపోయినా అప్పుడు కూడా జనరేట్ అయ్యేదాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అని అంటాం అనమాట. ఇది యూట్యూబ్ అనేది చాలా బెస్ట్. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాం, ఇంకా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటాం, ఫేస్బుక్లో రీల్స్ చూస్తూ ఉంటాం. ఇట్లా మనం వీడియోస్ వేరే వాళ్ళు పెట్టిన వీడియోస్ మనం చూస్తూ ఉంటాం కదా. అలా కాకుండా మీరు క్రియేట్ చేయండి ఒక వీడియోని. మీకున్న నాలెడ్జ్, దేని వైపు మీకు నాలెడ్జ్ ఉంటుందో అది మీరు క్రియేట్ చేసుకొని మీరు ఒక వీడియోని మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలా మీరు ఛానల్స్ని క్రియేట్ చేసుకొని దాంట్లో మీ వీడియోస్ని అప్లోడ్ చేస్తే మీకు దాని నుంచి వచ్చే ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అంటే మీరు కష్టపడకపోయినా దాని నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద డిజిటల్ ప్యాసివ్ ఇన్కమ్ అని అంటామన్నమాట. ఇంకా యూట్యూబ్లో ఒక వీడియోతోనే మనకి మనీ జనరేట్ చేయడం కాదు, ఇంకా 13 methods ఉంటాయి, 13 ways ఉన్నాయన్నమాట మనకి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవడానికి. అది కూడా మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్ నుంచి ఆ 13 methods గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక సెకండ్ వన్ వచ్చేసరికి డిజిటల్లో సెకండ్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసరికి
గూగుల్లో బ్లాగింగ్ అనమాట. ఇది బ్లాగింగ్ అంటే ఏంటి అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఏం లేదు, ఇప్పుడు మనం గూగుల్లో మనకి ఏదైనా సరే కావాలి, మనకి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఒక స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా ఒక సమ్ గురించి వాళ్ళకి కావాలి, లేకపోతే ఒక బిట్ కావాలి. దాన్ని గూగుల్లో టైప్ చేయగానే వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తుంది కదా. వాళ్ళు ఒక వెబ్సైట్లోకి వెళ్తారు కదా, అంటే అక్కడ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు క్లిక్ చేస్తారు. అట్లా ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. ప్రతి ఇయర్ కూడా చాలామంది గూగుల్లోనే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని చూస్తూనే ఉంటాం వెబ్సైట్లో. కాబట్టి మనం ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకొని దాంట్లో బ్లాగింగ్ చేస్తే మనకి దాని నుంచి కూడా మనకి రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. మనం ఒక్కసారి కష్టపడి బ్లాగింగ్ ఏదన్నా సరే ఒక టాపిక్ దాంట్లో మనం ఇన్ఫర్మేషన్ అనేది పెడితే గూగుల్లో నెక్స్ట్ ఇయర్ కూడా చూస్తూనే ఉంటారు, చాలామంది చూస్తూనే ఉంటారు. కాకపోతే క్లిక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనం కొద్ది రోజులు మనకి హార్డ్ వర్క్ ఉంటుంది, కొంచెం కష్టపడితే తర్వాత ఒకవేళ పబ్లిక్కి రీచ్ అయితే అప్పుడు మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. మీరు కనుక నాలెడ్జ్ ఉండి బ్లాగింగ్ చేయాలి అనుకుంటే మీరు ఈ మెథడ్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. దాని నుంచి కూడా మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి కామర్స్. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఉమెన్స్ డబ్బులు సంపాదించే చాలా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి, కానీ ఎట్లా సంపాదించాలనేది మార్గాలు అయితే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కామర్స్ కూడా చాలా చాలా మంచిది. ఇప్పుడు మనకి బ్యాంగిల్స్ ఉంటాయి, ఇంట్లో ఉన్న ఉమెన్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం ఇట్లా చేస్తూ ఉంటారు చాలామంది. కానీ వాటిని సేల్ చేయడానికి వాళ్ళకి కస్టమర్స్ కానీ ఇట్లా అవైలబిలిటీ ఉండదు. ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్లో కూడా మనం కామర్స్ చేయొచ్చు అన్నమాట. అంటే అమెజాన్లో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని వాళ్ళ దగ్గర మనం అమెజాన్లో కనుక పెట్టామనుకోండి, చాలామంది కస్టమర్స్ ఉంటారు కదా, అమెజాన్లో అకౌంట్స్ ఉంటాయి చాలామందికి. అప్పుడు మన ప్రోడక్ట్ అనేది అక్కడ వాళ్ళు రికమెండ్ చేస్తే అమెజాన్ వాళ్ళు చాలామంది కస్టమర్స్ మన బ్యాంగిల్స్ చూసి, అంటే బ్యాంగిల్స్ అనే కాదు, ఏదైనా డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే ఇంట్లో ఉన్న ఉమెన్స్ ఈజీగా ఈ మెథడ్ని ఫాలో అయ్యి మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఒక్కసారి కష్టపడి మన ప్రోడక్ట్ని అక్కడ పెట్టడం వల్ల అది కస్టమర్స్కి వెళ్ళి రీచ్ అయితే కనుక అక్కడ మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అంటే డిజిటల్గా మన ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి స్టాక్ ఫుటేజ్. ఇప్పుడు ఇది అసలు చాలామందికి అంతగా తెలియదు అనమాట. అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు కదా. అంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి, ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటే ఫేస్ చూపిస్తూ, అంటే డైరెక్ట్ ఫేస్ చూపిస్తూ మనం వీడియోస్లో మాట్లాడచ్చు, వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ ఏం చేస్తారు, వాళ్ళు కొన్ని ఇమేజెస్ని కొనుక్కుంటారనమాట. గూగుల్లోనే ఇట్లాగే గెట్టి ఇమేజెస్ అని చెప్పి, షట్టర్ స్టాక్ అని చెప్పేసి ఇట్లాంటి దగ్గర ఇమేజెస్ అనేది వాళ్ళు బై చేస్తారు. ఇప్పుడు మన దగ్గర కనుక ఫోటో బాగా షూట్ చేయగలం, మన దగ్గర ఒక నాలెడ్జ్ ఒక కెమెరా ఉందనుకోండి, ఆ కెమెరా నుంచి మనం ఫొటోస్ అనేవి కొన్ని షూట్ చేసి మనం వీళ్ళ దగ్గర, అంటే ఇట్లాంటి వెబ్సైట్స్లో కనుక మన ఫొటోస్ని అప్లోడ్ చేస్తే మనకి ఫారిన్ కంట్రీస్లో కూడా వాళ్ళకి మన ఇమేజెస్ నచ్చినాయి అనుకోండి, మనం పెట్టిన ఏదైతే మనం బయట షూట్ చేసిన ఇమేజెస్ బాగా నచ్చినాయి, వాళ్ళు కొనుక్కుంటారు వాటిని. అట్లా వాళ్ళు కొనుక్కోవడం వల్ల మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుందన్నమాట. అంటే డిజిటల్గా ప్యాసివ్ ఇన్కమ్ అనేది అట్లాంటి మెథడ్స్లో కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి మెథడ్స్ కూడా మనం ఫాలో అయ్యి ఇన్కమ్ అనేది ఈజీ మెథడ్స్లో మనం ఇన్కమ్ అనేది జనరేట్, అంటే మనకు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం కష్టపడితే తర్వాత చివరి కొద్ది రోజుల తర్వాత దాని నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఆన్లైన్ కోర్సెస్ అనమాట. చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటుంది, టీచింగ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు టీచర్స్ ఉంటారు, స్కూల్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్కి చెప్తూ ఉంటారు సబ్జెక్ట్స్ అనేవి. ఇప్పుడు అలా కాకుండా మీరు ఆన్లైన్లో కనుక మీకు ఒక సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉంది, ఇప్పుడు సైన్స్ మీద బాగా గ్రిప్ ఉందనుకోండి, మ్యాథ్స్ మీద మీకు బాగా గ్రిప్ ఉందనుకోండి, మీరు ఒక బుక్ తయారు చేయండి. ఆ బుక్ తయారు చేసి మీరు ఆన్లైన్లో పెట్టండి. ఆ బుక్ని చాలామంది స్టూడెంట్స్ కొనుక్కుంటారు. ఆ బుక్ కనుక బాగా వాళ్ళకి నచ్చింది అనుకోండి, మీరు చెప్పిన విధానం కానీ ఇప్పుడు బుక్కే కాదు టీచింగ్ కూడా మీరు ఆన్లైన్లో కనుక మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇట్లాగే
ఒక ఇట్లా చెప్తూ పిల్లలకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అందరికీ బోర్డు పెట్టుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళకి నచ్చి మీరు ఇప్పుడు ఆ టీచర్ ఏం చేస్తాడు, ఇప్పుడు రోజు టీచరు స్కూల్కి కాలేజెస్కి వెళ్ళి రోజు చెప్తూ ఉంటే వాళ్ళకి ఆ మంత్ శాలరీ వస్తుంది. అలా కాకుండా ఆన్లైన్లో కనుక మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇప్పుడు కష్టపడకపోయినా నెక్స్ట్ మంత్ అయినా సరే పిల్లలు చూస్తారు కదా, నెక్స్ట్ ఇయర్ కూడా చూస్తారు. అట్లా ఆ సబ్జెక్ట్ని ప్రతి ఇయర్ చూస్తూనే ఉంటారు. దాని మీద వచ్చే ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారనమాట. ఈ 5 మెథడ్స్ని మనం డిజిటల్ వేగా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి నాన్ డిజిటల్ ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. ఈ నాన్ డిజిటల్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా ఆన్లైన్లో మనకి ఈజీగా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇది డిజిటల్ కాకుండా ఉండే ఇన్కమ్స్ అనమాట. వీటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు చాలామంది ఇన్సూరెన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇన్సూరెన్స్ని ఎవరికైనా సరే కొనుక్కోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తామన్నమాట. అప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది పై చేస్తారు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, కార్ ఇన్సూరెన్స్ కానీ, ఇట్లాంటి ఇన్సూరెన్స్ అనేది, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటి ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఒక 20 lakhs పెట్టి ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, దాని మీద కమిషన్ వస్తుంది. దానికి రెన్యువల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కనుక రెన్యువల్ చేశారనుకో కొన్ని ఇయర్స్ తర్వాత దాని మీద కూడా ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు అది డిజిటల్గా కాదు కదా, నాన్ డిజిటల్గా, అంటే దాని మీద కూడా కమిషన్ వస్తుంది. కాబట్టి దాన్ని నాన్ డిజిటల్ ప్యాసివ్ ఇన్కమ్ అంటాం అనమాట. అంటే మనం కష్టపడకపోయినా కొన్ని ఇయర్స్ తర్వాత దాని నుంచి వచ్చే ఇన్కమ్ని నాన్ డిజిటల్ ఇన్కమ్ అని అంటారు. ఇట్లా మీకు ఇన్సూరెన్స్ మీద నాలెడ్జ్ ఉంటే మీరు ఎవరికైనా సరే ఆ ఇన్సూరెన్స్ని మీరు సేల్ చేస్తే, వాళ్ళు బై చేశారనుకోండి, ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, దాని మీద కూడా మీకు ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ మెథడ్ కూడా మీరు ఫాలో అయ్యి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. నాన్ డిజిటల్గా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇక సెకండ్ వన్ వచ్చేసరికి నాన్ డిజిటల్గా రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక ల్యాండ్ ఉందనుకోండి, లేకపోతే ఒక హౌస్ ఉందనుకోండి, ఆ హౌస్ని మీరు రెంట్కి ఇస్తారు. ఇప్పుడు ఇది నాన్ డిజిటలే కదా, మీరు రెంట్కి ఇచ్చారు అనుకోండి, మీరు ముందుగానే అక్కడ మనీ అనేది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఇక్కడ డబ్బులు ఉండి ఇన్వెస్ట్ చేస్తేనే మనీ వస్తాయి. ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి వచ్చి రెంట్ అనేది ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటుంది కదా, అదే నాన్ డిజిటల్ ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. కాకపోతే ఇక్కడ మనం ముందుగానే మనీ అనేది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మెథడ్ కూడా చాలా బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, కొన్ని మంచి ఏరియాస్ ఉంటాయి కదా, హైదరాబాద్ ఇట్లాంటి సిటీస్లో అయితే వాళ్ళ దగ్గర పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, సినిమా వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళ హౌసెస్ని ఇచ్చి దాని మీద కూడా ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉంటారు. చాలా వాళ్ళకైతే ల్యాక్స్లో ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటి, ముందుగానే వాళ్ళు మనీ అనేది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మనీ బాగా ఉన్న వాళ్ళు అలా చేసుకుంటే వాళ్ళకి ఈజీ మెథడ్లో వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి కార్ రెంటింగ్. అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక కార్ ఉందనుకోండి, మీరు ఆ కార్ని కూడా రెంట్కి ఇచ్చి దాని మీద మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓలా వాళ్ళు ఉంటారు కదా, ఓలా వాళ్ళు ఏం ప్రతిసారి వాళ్ళు కార్స్ అన్నీ పర్చేస్ వాళ్ళ దగ్గర కార్లు ఏం కొనరు. వాళ్ళు కొన్ని కార్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, కొన్ని కార్స్ ఏంటి వేరే వాళ్ళ కార్స్ ఉంటాయి కదా, వాళ్ళు కార్ యూజ్ చేయరు. వాళ్ళు ఒక చోట వాళ్ళు అలా ఐడియల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కనుక వీళ్ళని రీచ్ అయ్యి మీ కార్ని ఇట్లా రెంట్కి ఇస్తారా అని చెప్పి ఓలా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర కస్టమర్స్ ఉంటారు ఓలా వాళ్ళ దగ్గర. కాబట్టి ఈ కార్ని వాళ్ళు యూజ్ చేసుకొని దాని మీద కస్టమర్స్ దాని మీద వచ్చే ఇన్కమ్ని వీళ్ళకి ఎవరిదైతే ఓనర్ ఉంటారో, ఆ కార్ ఓనర్ ఉంటారో వాళ్ళకి మనీని పే చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా మనం మనీని కూడా కార్ని రెంట్కి ఇచ్చి మనీని అనేది జనరేట్ చేసుకొని నాన్ డిజిటల్గా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి బుక్స్. మన దగ్గర నాలెడ్జ్ ఉందనుకోండి, మనం ఏదైనా సరే బుక్స్ రాయొచ్చు. బుక్స్ రాసి మంచిగా ఆ బుక్ని ఒక ప్రజెంటేషన్లో మంచిగా మన దగ్గర నాలెడ్జ్ ఉంటే ఆ బుక్ని ఒక ఏమంటారు సస్పెన్స్ లాగా ఆ బుక్ని క్రియేట్ చేస్తే, చివరికి సస్పెన్స్ లాగా ఒక స్టోరీని క్రియేట్ చేసి ఆ బుక్లో మీరు మంచిగా కంటెంట్ కనుక ప్రిపేర్ చేసి ఆ బుక్ని మీరు నాన్ డిజిటల్గా మీరు
సేల్ చేస్తూ ఉంటే ఎవ్రీ ఇయర్ ఆ బుక్ను ఒకసారి ప్రింట్ చేసి పబ్లిష్ చేస్తే చాలు. నచ్చిందనుకోండి, సస్పెన్స్ ఉందనుకోండి, ఆ బుక్లో చాలామంది పర్చేస్ చేస్తారు. మీరు ఆ విధంగా మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద నాన్ డిజిటల్ ప్యాసివ్. దీన్ని మనం డిజిటల్గా కూడా అమ్ముకోవచ్చు. అంటే బుక్స్ని మనం ఆన్లైన్లో పెట్టినా కానీ మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మీ దగ్గర ఈ నాలెడ్జ్ కనుక ఉంటే దీని నుంచి కూడా మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇక ఫిఫ్త్ వన్, అంటే ఇది నాన్ డిజిటల్లో ఫిఫ్త్ వన్ అనమాట. అంటే స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్. ఇది కొంచెం రిస్క్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తాం అమౌంట్, తర్వాత ఏమైంది అది ఎక్కువ అమౌంట్ కొంచెం టైం పట్టింది. నాలెడ్జ్ కూడా మనకు ఉండాలన్నమాట. స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇట్లా మనకి నాలెడ్జ్ ఉంటే మనం అందులో దిగి మనం ఇన్కమ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు, ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ 10 మెథడ్స్ని, డిజిటల్ ప్యాసివ్ ఇన్కమ్ అండ్ నాన్ డిజిటల్ ప్యాసివ్ ఇన్కమ్, ఈ 10 మెథడ్స్లో మీకు ఏది ఇష్టమో మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇంట్రెస్ట్. మీకు అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అని మనం ఫస్ట్ తెలుసుకొని దాని నుంచి మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోని ఇన్వెస్ట్ చేసి దాని నుంచి మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. లేకపోతే నెక్స్ట్ ఇంట్రెస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైనా సరే కష్టపడాల్సిందే. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను యూట్యూబ్లో వీడియో పెడుతున్నాను. ఇప్పుడు నేను స్టార్టింగ్లో కష్టపడాలి, సబ్స్క్రైబర్స్ లేరు, కష్టపడి వాళ్ళకి రీచ్ అయ్యి మీకు నచ్చి కంటెంట్ అట్లా మనం స్టార్టింగ్ స్టేజ్లో కష్టపడాల్సిన పని ఉంటుంది. కష్టపడి తర్వాత మనం ఇన్కమ్ అనేది దాని నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే కష్టపడి ముందుకు ప్రయత్నిస్తూ పోవాలి. ప్రయత్నించకుండా అట్లాగే ఉంటే మనం ఇన్కమ్ అనేది ఎప్పటికీ జనరేట్ చేయలేం. కాబట్టి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ నేను మీకు చెప్తానన్నాను కదా. ఈజీ మెథడ్ ఇప్పుడు ఇంట్లో ఉన్న ఉమెన్స్కి అయితే బెస్ట్ ఈజీ మెథడ్. మీరు ఏదైనా సరే యూట్యూబ్ అకౌంటో, ఇన్స్టాగ్రామ్ అకౌంటో ఇట్లా ఈ రెండిట్లో ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని మీ వీడియోస్, మీకు ఉన్న నాలెడ్జ్ని మీరు ఈ విధంగా పబ్లిక్కి చెప్పండి. నచ్చితే వాళ్ళు ఫాలో అయితే మీకు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర ఏదైనా సరే మనీ ఉందనుకోండి, మీరు ఇందాక చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్స్ ఇట్లాంటివి, అంటే మీరు రెంట్ విధంగా మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోండి. అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి దాని నుంచి వచ్చే ఇన్కమ్ ప్రాఫిట్స్ని మీరు ఈజీ మెథడ్స్లో మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో. మీరు ఈ విధంగా డిజిటల్గా కానీ నాన్ డిజిటల్గా కానీ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఈజీ మెథడ్స్లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఒక్క లైక్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోస్ కూడా నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియోస్ నేను మీతో నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకంటూ ఒక ఇంట్రెస్ట్ లాగా వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా జస్ట్ వదిలేస్తే నాకు నెక్స్ట్ వీడియో పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ కూడా రాదు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఎలా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.